హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు సీజన్ కదండి, తాటిపండు సీజన్. నా దగ్గర ఒక తాటిపండు ఉందండి. అది తీసుకుని ఇలా ఇదిగోండి దాని తొక్కంతా ఇలా తీసుకోవాలండి, క్లీన్ చేసేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని ఇదిగోండి ఇది ఉన్నది కదా, ఈ జల్లిగడ్డతో ఇలా తీసుకుంటే మనకి పీచు అన్నీ కట్ట ఏది రాకుండా బాగా మనం సింపుల్ అండ్ ఈజీగా తీసుకొచ్చండి. ఇది పేస్ట్ అంతానే చూడండి. ఇదిగో నేను ఈ స్ట్రైనర్తో ఎలా తీస్తున్నానో బాగా అంటే బాగా అసలు ఎంత కూడా పీచు కూడా లేకుండా పేస్ట్ అంతా శుభ్రంగా ఇదిగోండి ఎలా ఎంత బాగా వచ్చిందో. ఒక కాయకి నాకు ఇంత వచ్చిందండి పేస్ట్ అండి. ఇదిగో పేస్ట్ నేను ఇడ్లీ నూకతో చేస్తున్నానండి. మీరు కావాలంటే వరి పిండితో కూడా చేసుకోండి. ఒక గ్లాసు పట్టిందండి నాకు. ఇంకోటి హాఫ్ గ్లాస్ ఏమో బెల్లం పొడి పెట్టిందండి. ఇప్పుడు బెల్లం పొడి చాలా సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. కలిపేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకుని ఒక 10 minutes నాననివ్వాలండి. ఆ నూకంతా దానికి అందులో ఆ పాన్ పెట్టుకునండి, కొద్దిగా ఆయిల్ వేసుకునండి, దాంట్లో పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ చేసుకుని ఇదిగోండి ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ తాటిపేసాన్ని ఇలా ఈ పాన్లోకి శుభ్రంగా ఇలా పాన్ అంతా చేతి ఇలా ఒత్తుకొని వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. లో సిమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలండి. అప్పుడే బాగా మీడియంగా బాగా రోస్టీగా బాగా కాలుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఈ సీజన్లో బాగా దొరుకుద్ది కదండి. ఇది కూడా నేను తిరిగేసానండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.